వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. 30లోనే చాలామంది డ్రై అండ్ సాగీ స్కిన్తో వస్తూ ఉంటారు. సాగీ స్కిన్ ఎందుకు అవుతూ ఉంటుంది, దానికి మన కాస్మెటాలజీలో అండ్ ప్లాస్టిక్ సర్జరీలో ఏవైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, ఎలా అరికట్టాలి అనే టాపిక్ ఈరోజు మాట్లాడదాం. స్కిన్ కొలాజన్ అండ్ ఎలాస్టిన్ అనే ఎసెన్షియల్ ప్రోటీన్స్తో కలగలిసి ఉంటుంది. దానివల్లే మన స్కిన్కి ఒక ఫర్మ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి వీక్ అయిపోతాయో ఆ ఫర్మ్నెస్ తగ్గిపోవడం ద్వారా జనరల్గా ఏజింగ్ అప్పుడు జరుగుతూ ఉంటుంది, లేదా బాగా డైటింగ్ చేసే వాళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటిది ఆ మజిల్ టోన్ అనేది తగ్గిపోవడం ద్వారా సాగీ స్కిన్ అవుతూ ఉంటుంది అనమాట. జనరల్గా ప్రెగ్నెన్సీ తర్వాత చర్మం వేలాడుతూ ఉండడము, నడుము భాగము, పొట్ట భాగము కాస్త లూజ్గా సాగీగా అవ్వడము చాలా కామనే. రకరకాల రీజన్స్ వల్ల అవేంటో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫేస్లో స్కిన్ బాగా సాగి అయిపోయి ఇక్కడ ఉన్న ఇదంతా కూడా జారిపోయినట్టు అయిపోవడము, ఈ రెప్పల పక్కన రెప్పలు కూడా పైన జారిపోయి పడిపోయినట్టుగా ఉండడము, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కొన్నాళ్లకు ఒబీస్ అయిపోయినాక, లేదు ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలి, డైట్ చేయాలి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనే తాపత్రయం కొద్దీ చాలామంది క్రాష్ డైట్స్ చేయడం, ఫ్యాట్ లాస్ డైట్స్ చేయడము, ఇంటర్ బాడీలో వాటర్, సాల్ట్స్, ఫ్యాట్ ఏ మోతాదులో ఉన్నాయి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఈ కనీసం అవగాహన లేకుండా వీడియోలలో చూసేసి యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో ఫ్యాట్ డైట్స్ అంటూ ఉంటారు. అటువంటివి చేసి సడన్ ఫ్యాట్ లాస్ అయిన వాళ్ళల్లో మజిల్ టోనింగ్ తప్పుతుంది. జనరల్గా ఏంటంటే మనం మజిల్ టోన్ మెయింటైన్ చేస్తూ ఉండడానికి బాడీ అయితే ఎక్సర్సైజులు చేయగలము, ప్రోటీన్ తీసుకోగలము. క్రాష్ డైట్స్ చేసే వాళ్ళలో స్కిన్ డ్రై అయిపోవడము, ఫేస్ పైన ఉన్న స్కిన్ బాగా సాగీగా మారడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫేషియల్ మజిల్స్ వీకెన్ అవ్వడం కావచ్చు. ఇటువంటి రకరకాల కారణాల చేత ఎప్పుడైతే ఎలాస్టిన్ అండ్ కొలాజన్ వీకెన్ అవుతాయో స్కిన్ ఆ ఫర్మ్నెస్ని కోల్పోతుంది, జారిపోయినట్టుగా అవుతుంది. ఫ్యాట్ లాస్ అయ్యి ప్రోటీన్ని మనం నెగ్లెక్ట్ చేసి మజిల్ టోనింగ్ని మనం కాపాడుకోలేనప్పుడు ఇలాంటి సాగీనెస్ అనేది మొహంపై సడన్గా వృద్ధాప్యచాయాల మీద పడ్డట్టుగా పడుతుందన్నమాట. ఈ ప్రోటీన్ ప్రొడక్షన్ అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుంది, తద్వారా సాగీ స్కిన్ అవుతూ ఉంటుంది. బట్ మనం చేసే తప్పిదాల వల్ల చిన్న ఏజ్లో కూడా స్కిన్ ముడతలు అవ్వచ్చు. అందులో మరొక రీజన్ ఏంటి అంటే వెయిట్ లాస్ కోసం మనం ట్రై చేస్తూ ఆ వెయిట్ ఫ్లక్చుయేషన్స్, ఊరికే కొన్నాళ్ళు లావుగా, కొన్నాళ్ళు సన్నగా, కొన్నాళ్ళు డైట్ మీద, కొన్నాళ్ళు ఏ డైట్ లేకుండా డిసిప్లిన్ లేకుండా ఉండడం, ఇలాంటి డిసిప్లిన్ లేని లైఫ్ స్టైల్ వల్ల వెయిట్లో ఫ్లక్చుయేషన్స్ టూ మచ్గా, కొన్నాళ్ళు ఎక్కువగా కొన్నాళ్ళు తక్కువగా ఉండడం కూడా ఒక కారణం. స్కిన్ బాగా వెయిట్ గెయిన్ అయినప్పుడు స్కిన్ బాగా స్ట్రెచ్ అవుతుంది, ఎలాస్టిసిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సడన్గా మనం వెయిట్ లాస్ అయినప్పుడు ష్రింకేజ్ అవుతుంది. సో స్ట్రెచ్ అవ్వడం, మళ్ళీ స్ట్రింక్ అవ్వడం, స్ట్రెచ్ అవ్వడం, స్ట్రింక్ అవ్వడం, వీటి ద్వారా కూడా స్కిన్ సాగీనెస్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా ముఖం మీదనే ఫస్ట్ కనపడుతూ ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా స్కిన్ ఏజింగ్ మీద పడుతుంది, సాగింగ్ ఎక్కువగా అయినట్టు కనపడుతుంది, డ్రైగా అయిపోయి లైన్స్, తొందరగా ఫైన్ లైన్స్, రింకిల్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో సన్ ఎక్స్పోజర్ నుంచి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ కంపల్సరీ. అది మన వ్యూవర్స్ అందరికీ తెలిసిందే, సన్ స్క్రీన్ వాడకం తప్పనిసరి. సాగింగ్ కాకుండా సన్ స్క్రీన్ కూడా కొద్ది వరకు కాపాడుతున్నట్టే. ఒక్కొక్కసారి కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా, కొన్నిసార్లు ఫ్యామిలీలో ఆ స్కిన్, ఆ టైప్ స్కిన్ రన్ అవుతూ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయలేము. అలాంటప్పుడు ముందు నుంచే ఫేషియల్, యోగా, ప్రోటీన్ ఇంటేక్, అలాగే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి ఈ సాగీ స్కిన్ని అవాయిడ్ చేయడానికి. అటువంటివి అడాప్ట్ చేసుకోవడం కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. న్యూట్రిషన్ బాగాలేకపోవడం, పువర్ డైట్ ఉండడము, అసలు బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడము, స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ హ్యాబిట్స్, అతిగా టీ కన్జంప్షన్, కాఫీ కన్జంప్షన్ అతిగా చేయడం, ఇవి కూడా సాగీ స్కిన్ని పెంపొందించేవి. సో మరి ఏం చేయాలి ఇటువంటి వాటికి? కాస్మెటాలజీ ప్రకారం మనం ఏమేమి చేసి ఈ సాగీ స్కిన్ రాకుండా, లేదా ఆల్రెడీ వచ్చుంటే ఎలా మేనేజ్ చేయాలనేది చూద్దాము. మంచి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కల, సి వైటమిన్ ప్రాపర్టీస్ కల సీరమ్స్ని వాడడం స్టార్ట్ చేయాలి. రెటినాల్ సీరమ్స్, సి వైటమిన్ సీరమ్స్, నియాసినమైడ్ అండ్ కొన్ని రకాల పెప్టైడ్ సీరమ్స్ వాడకం మొదలు పెడితే ఇవి కాస్త కొలాజన్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి. ఇంటర్నల్గా కొలాజన్ ఇంటేక్ కూడా చాలా ముఖ్యము. మటన్ బోన్ బ్రాత్ తీసుకోవడం, ఇటువంటివి కూడా కొలాజన్ని బాగా బూస్ట్ చేస్తాయి. మాయిశ్చరైజింగ్, స్నానం చేసినాక మాయిశ్చరైజర్ పెట్టాలి. డే టైంలో అయితే మాయిశ్చరైజర్ పైన సన్ స్క్రీన్ పెట్టాలి. రాత్రులు ఖచ్చితంగా పడుకునే ముందు స్కిన్కి మాయిశ్చరైజ్ చేయాల్సిందే. ఇది మినిమం మనం పాటించగలిగితే కొద్దిపాటిగా ఎక్స్టర్నల్గా కేర్ తీసుకున్నట్టే. అండ్ వాటర్ కన్జంప్షన్, హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బాగా వాటర్ తీసుకోవడం. లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా, ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి. ఈ డైట్లు ఆ డైట్లని మరీ నూనెలు లేకుండా, మరీ ఉప్పు లేకుండా డైట్ కూడా, అలాంటి డైట్స్ కూడా చేయకండి. అన్ని రకాలుగా ఫైబర్ ఇంటేక్, హైడ్రేషన్,
వాటర్ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే స్కిన్ ప్లంప్గా ఉంటుంది. రెజ్యూనేట్, రిపేర్, రీఛార్జ్ ఇవి ఈజీగా అవుతాయి స్కిన్లో. వైటమిన్ ఏ, సి, రిచ్గా ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, జింక్ బాగా ఉన్నవి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న డైట్ మనం తీసుకోవడం ద్వారా స్కిన్ని చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈవెన్ ఆఫ్టర్ 40s. మనోవేదన లేదంటే ఒత్తిళ్ళకి మనం గురవడం లాంటివి జరుగుతూ ఉంటే ముఖం మీద ఫస్ట్ కనబడుతుంది డ్రై లుక్, నిద్రలేని లుక్, కంటి కింద, మూతి చుట్టూ ఇవన్నీ కూడా వృద్ధాప్య ఛాయలు చిన్న ఏజ్లోనే మీద పడడానికి ఆస్కారం ఉంది. కనుక స్ట్రెస్ని మేనేజ్ చేయండి. స్ట్రెస్ ఎప్పటికీ ఉంటుంది, ఒక స్ట్రెస్ కాకపోతే ఒక స్ట్రెస్ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. సరిగ్గా నిద్రపోగలగాలి. స్లీప్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. ఎర్లీగా పడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా స్క్రీన్ టైంని తగ్గించడము, స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ హ్యాబిట్స్ లాంటివి ఉంటే అవి మానేయడము, కెఫీన్ ఇంటేక్ని తగ్గించడం చేయడం ద్వారా మీకు నిద్ర కూడా బాగా పడుతుంది. సో నిద్రకి పెద్దపీట వేయండి. మంచిగా నిద్రపోయేటట్టుగా, ఎర్లీగా నిద్రపోయేటట్టుగా ప్లాన్ చేసుకోవడం ద్వారా స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? కెమికల్ పీల్స్ ఉంటాయి, లేజర్ స్కిన్ టైట్నింగ్ ఉంటుంది, మయర్స్ కాక్టైల్స్ అనేవి ఉంటాయి, ఇన్ఫ్యూజన్స్ కొన్ని, గ్లూటాథియోన్ బేస్డ్ ట్రీట్మెంట్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి, మైక్రోడర్మాబ్రేషన్, ఫేషియల్ పిఆర్పి, ఇలా బోలెడు ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ రింకిల్స్ అయితే వాటిని స్మూత్ అవుట్ చేయడానికి ఫిల్లర్స్ హెల్ప్ అవుతాయి. పోయిన వాల్యూమ్ని మళ్ళీ రెస్టోర్ చేయడంలో చాలా వరకు ఫిల్లర్స్ హెల్ప్ చేస్తాయి. బొటాక్స్ వాడకం కూడా ఫేషియల్ మజిల్స్ని బాగా రిలాక్స్ చేసి ముడతలు కనిపించకుండా, సాగినెస్ కనిపించకుండా కాస్త స్కిన్ టైట్నింగ్కి హెల్ప్ అవుతాయి. అలాగే ఇందాక కెమికల్ పీల్స్ అన్నాం కదా, కెమికల్ పీల్స్ కూడా ఎక్స్ఫోలియేషన్లో హెల్ప్ చేస్తాయి. స్కిన్ లేయర్స్ని ఎక్స్ఫోలియేట్ చేసేస్తూ, జరిపేస్తూ, పీల్ ఆఫ్ చేసేస్తూ ఫ్రెష్ స్కిన్ రెజ్యూనేషన్కి హెల్ప్ అయ్యేలాగా చూస్తాయి. మైక్రోడర్మాబ్రేషన్, మైక్రో నీడ్లింగ్, హైడ్రా ఫేషియల్స్ ఇలాంటివన్నీ కూడా కొద్దో గొప్ప స్కిన్ మెయింటెనెన్స్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాయి. సో మనం ఏ స్టేజ్ ఆఫ్ సాగింగ్లో ఉన్నామనే దాన్ని బట్టి యూ కెన్ ప్లాన్ దీస్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్. ప్రివెన్షన్ ఈజ్ ద కీ అండి. తీరా సాగీ స్కిన్ అయిపోయాక తీసుకునే ట్రీట్మెంట్స్ ఫలితాలు కొంచెం తక్కువగానే ఉండొచ్చు. ముందు నుంచి మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. సో స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ at an early age. So visit us at Crown's Aesthetic Solutions for more details and information.